ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా ముస్తఫా ఖమేనీ తొలిసారి స్పందించారు. శత్రువులపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు హార్మూజ్ జలసంధి మూసివేత కొనసాగుతుంది అన్నారు. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని, వాటిని తక్షణమే మూసివేయాలని హెచ్చరించారు. మినా పాఠశాలపై దాడి సహా ఆయా ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీం లీడర్ ప్రకటనను అధికారిక మీడియాలో ప్రసారం చేశారు. అయితే యుద్ధం ప్రారంభంలో ముస్తఫా ఖమేనీ గాయపడినట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పొరుగు దేశాలతో స్నేహాన్ని ఇరాన్ విశ్వసిస్తుందని, అయినప్పటికీ అక్కడి అమెరికా స్థావరాలపై మాత్రం దాడులను కొనసాగుతాయని ముస్తఫా ఖమేనీ అన్నారు. కష్ట సమయంలో తమ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారంటూ ప్రశంసించారు. పొరుగు దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తాము కోరుతున్నామని చెప్పారు. దాడుల్లో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు బాధిత కుటుంబాలను ఆర్థికంగానూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దీంతో పాటే ఇరాన్ మొదటిసారి ఓ సంచలన ప్రకటన చేసింది. యుద్ధం ముగించేందుకు 3 షరతులతో ఒక డిమాండ్ ని ముందుకు తీసుకొచ్చింది. అయితే అగ్రరాజ్యాలను ఎదుర్కొంటూ పొరుగు దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న ఇరాన్ కి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? ఇందుకోసం ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తోందన్న విషయాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఏ రోజైనా డైరెక్ట్ వార్ తప్పదని గ్రహించిన ఇరాన్ ముందస్తుగా చాలా ఏర్పాట్లు చేసుకుంది. వ్యూహాలు ఆల్రెడీ రచించి పెట్టుకుంది. ఇందులో కీలకమైంది మొజాయిక్ డిఫెన్స్. అంటే ఇరాన్ తన ఆర్మీని చిన్న చిన్న అటానమస్ కమాండ్స్ గా డివైడ్ చేసింది. ఒకవేళ టెహ్రాన్లోని ముఖ్య నాయకత్వం మొత్తం తుడిచిపెట్టుకుపోయినా సరే, స్థానిక కమాండర్స్ పై అధికారుల ఆదేశాల కోసం వెయిట్ చేయకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని దాడులు చేసేలా డిజైన్ చేశారు. దీన్నే మొజాయిక్ డిఫెన్స్ అని చెప్తున్నారు. ఇంకో సంచలన విషయం ఏంటంటే, ఇరాన్ అంతా పర్వతాల మయం. అక్కడ ఏ పర్వతం కింద ఏ సీక్రెట్ దాగి ఉందో ఎవ్వరూ చెప్పలేరు. అపారంగా మిసైల్స్ తయారు చేయడమే కాదు, వాటిని ప్రిజర్వ్ చేయడానికి పర్వత ప్రాంతాల కింద అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ ఏర్పాటు చేసుకుంది ఇరాన్. అవి ఏ ఉపగ్రహాలకు దొరకవు, నాశనం కూడా కావు. ఈ మిసైల్స్ బయటకు వచ్చాయంటే డైరెక్ట్ అటాకింగ్కే వెళ్తాయి. అవి ఎక్కడి నుంచి గాల్లోకి లేస్తాయన్నది తెలీదు. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ అందుకే సర్వైవ్ అవుతోంది. ఇరాన్ తన క్షిపణులని, డ్రోన్స్ ని భూగర్భంలో 100 అడుగుల లోతులో ఉన్న సొరంగాల్లో దాచింది. నాయకులు ఉన్నా లేకపోయినా యుద్ధం మొదలైందంటే ఈ సొరంగాల నుండి క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ ప్రజల మానసిక స్థైర్యం దెబ్బతీసేలా దాడులు చేస్తోంది. క్రమం తప్పకుండా స్వల్ప స్థాయి దాడులతో ఇజ్రాయెల్ పై అటాక్స్ చేస్తూ అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఇరాన్ చేస్తోంది. ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడం లేదంటే అక్కడ నౌకలపై దాడులు చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపచేయడంపై ఇరాన్ ముందుగానే ప్లాన్ చేసుకుంది. జలసంధి దగ్గర ఎలా డీల్ చేయాలో కూడా అన్ని సెట్ చేసి రెడీగా ఉన్నాయి. 1, 2, 3 అనడమే ఆలస్యం. గేమ్ మొత్తం మారిపోతుంది. ఇప్పుడు హార్మూజ్ దగ్గర 1000కి పైగా చమురు, గ్యాస్ ట్యాంకర్ నౌకలు నిలిచిపోయి ఉన్నాయి. ఇరాన్ ధైర్యం కూడా అదే. సో ఇరాన్ యుద్ధం ఒక వ్యక్తి మీద కాకుండా ఒక వ్యవస్థ మీద ఆధారపడి నడుస్తోంది. అందుకే నాయకత్వం దెబ్బతిన్నా వారి అటాకింగ్ ఆగడం లేదు. నిజానికి ఈ అత్యంత ప్రమాదకరమైన యుద్ధంలో అగ్రరాజ్యాన్ని ఎదిరించి గెలుస్తామని ఇరాన్ అనుకోవడం లేదు. శత్రువుకి భారీ ఖర్చు మిగిల్చాలి, ఆర్థికంగా నష్టం కలిగించాలి, ప్రాంతీయ అస్థిరతకు దారితీయాలి. గతంలో ఇరాన్ కేవలం మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేస్తే ఈసారి పౌర లక్ష్యాలపై కూడా బాంబులను ప్రయోగిస్తోంది. బహ్రెయిన్లోని అమెరికా నావికా స్థావరంతో పాటు గల్ఫ్ దేశాల్లో జనమున్న ప్రాంతాలని టార్గెట్ చేస్తోంది. యుఏఈ, ఖతార్ పై దాడులు చేయడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచి అమెరికా ఇజ్రాయెల్ను వెనక్కి తగ్గేలా చేయాలి అని అనుకుంటోంది. అంతేకాదు, ఈ యుద్ధంతో అమెరికా ఇజ్రాయెల్ల యుద్ధ సన్నద్ధతను ఇరాన్ పరీక్షిస్తోంది. ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికా ఇజ్రాయెల్ ఖరీదైన టోమహాక్, ఇతర ఇంటర్సెప్టర్ మిసైల్స్ ని ప్రయోగించాల్సి వస్తోంది. అందుకే మొదటి నుంచి ఇరాన్ ఏం చెప్తోందంటే, యుద్ధం అమెరికా ఇజ్రాయెల్ మొదలుపెట్టినా ఎప్పుడు ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇరాన్.
యుద్ధం ముగింపు తమ చేతుల్లోనే ఉందని సిగ్నల్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు. అయితే యుద్ధం ముగించాలంటే తమకు 3 షరతులు తీర్చాలని ఇరాన్ ఓ ప్రస్తావనని ముందుకు తీసుకొచ్చింది. ఆ విషయం చివరను చూద్దాం. దానికన్నా ముందు ఇరాన్ సుప్రీం లీడర్ మరికొందరు ఉన్నత స్థాయి నేతలు అధికారులను హతమార్చిన అమెరికాకి ఆ దేశం ఎందుకు లొంగడం లేదన్నది అమెరికాకి షాక్ కలిగిస్తోంది. ఇప్పటిదాకా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని గంభీరమైన హెచ్చరికలు చేసినా వారిలో ఎలాంటి మార్పు రావటం లేదు. ఇక లాభం లేదని భావించిన ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమంటూ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్తో కలిసి సుదీర్ఘ కాలం ఇరాన్తో యుద్ధం చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత 2 రోజులకే మాట మార్చారు. తాము ఇరాన్ పై చాలా తక్కువ కాలం మాత్రమే యుద్ధం చేయాలనుకుంటున్నామని యూటర్న్ తీసుకున్నారు. ఈ విషయంపై ఇరాన్ ట్రంప్ వైఖరిని ఎద్దేవా చేసింది. తాము 6 నెలల నుండి 10 ఏళ్ల వరకు యుద్ధం చేయడానికి సిద్ధమని ప్రకటన చేయటం సంచలనం సృష్టించింది. అటు చైనా కూడా శాంతి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరాన్ యుద్ధానికి దౌత్య మార్గమే పరిష్కారమన్న భారత వ్యాఖ్యలకు చైనా మద్దతు తెలిపింది. అంతేకాదు, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం చేయడానికి తాము సిద్ధమని ప్రకటించింది. యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం సహా ఏ సమస్య అయినా సైనిక పోరుతో పరిష్కారం కాదని, చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గల్ఫ్ దేశాలు ఇరాన్ అధ్యక్షుడితో చర్చల అనంతరం రాజకీయ దౌత్యపరమైన పరిష్కారం అవసరమని పుతిన్ అభిప్రాయపడినట్టు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్, ఇస్ఫహాన్, ఇతర ప్రాంతాల్లోని ఇరాన్ కీలక సైనిక స్థావరాలపై దాడులను కొనసాగిస్తున్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలపై కూడా ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులు జరపడంతో ప్రాంతీయంగా భద్రతాపరమైన ఆందోళనలు తీవ్రంగా ఉన్నాయి. గత నెల 28న అధ్యక్ష భవనంపై దాడితో మొదలైన ఈ యుద్ధం ప్రస్తుతం 2 వారాలకు చేరుకుంది. హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. దీంతో యుద్ధం ముగింపునలకు ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపునకు ఇరాన్ ముందుకొచ్చింది. కానీ యుద్ధం ముగింపునకు ప్రపంచం ముందు 3 షరతులు పెట్టింది. వాటికి అంగీకరిస్తే యుద్ధం ముగిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన ఎక్స్ అకౌంట్ లో తమ షరతులేంటన్న విషయంపై ఓ పోస్ట్ పెట్టారు. ఆ మొదటి షరతు ప్రకారం ఇరాన్ హక్కులను ప్రపంచం గుర్తించాలి. ఇప్పటి వరకు జరిగిన యుద్ధానికి పరిహారం చెల్లించడం 2వ షరతు. ఇక 3వ షరతుగా భవిష్యత్ దాడులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ హామీలు ఇవ్వటం. ఈ 3 షరతులకు అంగీకరిస్తే వెంటనే యుద్ధం ముగిస్తామని అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. దాదాపు 1000 ఏళ్ల కిందట ఓ రాజ్యాధినేతను చంపితే చాలు ఆ దేశ ప్రజలందరూ ప్రణమిల్లి దండాలు పెడతారు, కప్పం కడతారు. ఇప్పుడు ప్రపంచంలో ఆ రాచరికం లేదు. దేశాధినేత సంహారాన్ని దేశ ప్రజలు అస్సలు సహించరు. ఇరాన్లో అదే జరుగుతోంది. బలహీన దేశాలపై తన సాంకేతిక బలంతో దాడులు జరిపి పాలకుల్ని మార్చగలనని ప్రపంచాన్ని శాసించే సార్వభౌమ రాజ్యంగా అమెరికా ఫస్ట్ నినాదంతో వెనెజులా కథని మధ్యప్రాచ్యంలోనూ సృష్టించగలనని ఆశించిన అమెరికా బొక్కబోర్ల పడింది.